హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. ఈరోజు టాపిక్ హ్యూమిక్ యాసిడ్ అంటే ఏమిటి, ఇంట్లో హ్యూమిక్ యాసిడ్ని న్యాచురల్ పద్ధతిలో ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం. హ్యూమిక్ యాసిడ్ని గులాబీ మొక్కలకు ఇవ్వడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయం గురించి కూడా చెప్తాను. ఇంట్లోనే హ్యూమిక్ యాసిడ్ సహజ సిద్ధంగా తయారు చేసుకునే పద్ధతి కూడా చెప్తాను. ఇది మీరు తయారు చేసుకుంటే మార్కెట్లో దొరికే ఖరీదైన హ్యూమిక్ యాసిడ్ని కొనాల్సిన పని ఉండదు. ఆన్లైన్లో అలాగే ఎరువుల దుకాణాల్లో చాలా రకాల హ్యూమిక్ యాసిడ్ ఫెర్టిలైజర్స్ దొరుకుతూ ఉంటాయి. అవేం కొనాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే హ్యూమిక్ యాసిడ్ గురించి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే హ్యూమిక్ యాసిడ్ని మనం గులాబీ మొక్కలకు ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు, మొగ్గలు ఆరోగ్యంగా వస్తాయి, ఎక్కువ పువ్వులు పూస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. హ్యూమిక్ యాసిడ్ని హ్యూమస్తో తయారు చేస్తారు. ఏదో ఒక పదార్థాన్ని డికంపోజ్ చేసి హ్యూమిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తారండి. ఆ పదార్థం ఏదైనా కావచ్చు. మన చుట్టుపక్కల కనిపించే గడ్డి, గ్రాస్, మొక్కలు, ప్లాంట్స్ లేదా జంతువులు, జంతువుల నుండి వచ్చే వ్యర్థాలు, యానిమల్ వేస్ట్ నుండి కూడా ఈ హ్యూమిక్ యాసిడ్ని తయారు చేస్తారు. కొన్ని సంవత్సరాల క్రిందట డికంపోజ్ అయిన వాటి నుండి న్యాచురల్గా ఈ హ్యూమిక్ యాసిడ్ తయారవుతుంది. ఇందులో కార్బన్ సమృద్ధిగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉండే బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్, ఆర్గానిక్ కంపోస్ట్ లేదా ఏవైనా ఎరువులు ఉంటాయి కదా, ఆ ఆర్గానిక్ ఎరువు ద్వారా తయారు చేస్తే వచ్చే రసాన్ని మనం హ్యూమిక్ యాసిడ్ అంటాం. మీకు ఈజీగా అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఫ్రూట్స్ తింటాం కదా, ఫ్రూట్స్ తినడం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అదే మనం తినే ఫ్రూట్ని జ్యూస్ లాగా చేసి తీసుకుంటే ఇంకా తొందరగా మన బాడీలో జ్యూస్ కలిసిపోయి తొందరగా ఎనర్జీ వస్తుంది. ఆ ఫ్రూట్ బెనిఫిట్స్ తొందరగా మన శరీరానికి అందుతాయి. ఫ్రూట్ని డైరెక్ట్గా తినేదానికంటే ఫ్రూట్ జ్యూస్ చేసి తాగడం వల్ల బెనిఫిట్స్ మన బాడీకి తొందరగా అందుతాయి. సేమ్ హ్యూమిక్ యాసిడ్ కూడా ఒక జ్యూస్ లాగా పనిచేస్తుంది. బాగా డికంపోజ్ అయిన పదార్థాల ద్వారా లిక్విడ్ని తయారు చేస్తాం. అది హ్యూమిక్ యాసిడ్ అనమాట. ఆ హ్యూమిక్ యాసిడ్ని మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్లో చాలా ఎక్కువ కార్బన్ ఉంటుందండి. అంతేకాకుండా నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా మంచిగా ఉంటాయండి. ఎన్పీకేకి మంచి సోర్స్ అన్నమాట హ్యూమిక్ యాసిడ్. అలాగే కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. సూక్ష్మ పోషకాలు, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం ఉంటాయి. హ్యూమిక్ యాసిడ్ వల్ల గులాబీ మొక్కకు రెండో బెనిఫిట్ ఏంటంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ని మొక్కలో బాగా జరిగేలాగా చేస్తుంది. దానివల్ల మొక్క ఎదుగుదల స్పీడ్గా ఉంటుంది. రూట్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఆకులు మెరుస్తూ డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఫోటోసింథసిస్ బాగా జరగడం వల్ల ఆకుల్లో క్లోరోఫిల్ శాతం పెరిగి ఆకులు ముదురు పచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. హ్యూమిక్ యాసిడ్ వల్ల మూడవ బెనిఫిట్ ఏంటంటే మొక్కలో వైట్ రూట్స్, మొక్క వేర్లు బాగా పెరుగుతాయి. మంచిగా హెల్దీ రూట్స్ డెవలప్ అవుతాయి. వేరు భాగం బలంగా పెరిగితే మనం మొక్కకు అందించే పోషకాలన్నీ కూడా మొక్క బాగా తీసుకుంటుంది. మట్టిలో మనం ఇచ్చే న్యూట్రియంట్స్ అన్నీ కూడా మొక్క వేరు భాగం నుండి మంచిగా తీసుకోగలుగుతుంది. మొక్క పోషకాలు బాగా తీసుకోవడం వల్ల కొత్త చిగుర్లు, మొగ్గలు తొందరగా రావడానికి ఈ హ్యూమిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది. హ్యూమిక్ యాసిడ్ వల్ల నాలుగో బెనిఫిట్ ఏంటంటే మట్టిలో సారాన్ని పెంచుతుంది. సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే హ్యూమిక్ యాసిడ్లో మైక్రోబ్స్ ఉంటాయి. మైక్రోబ్స్ అంటే కోటాను కోట్ల సూక్ష్మజీవులు. అవి మట్టిలో బాగా వృద్ధి చెందుతాయి. హ్యూమిక్ యాసిడ్ని మనం మట్టిలో ఇవ్వడం వల్ల మైక్రోబ్స్ వృద్ధి చెంది భూమి సారవంతంగా, ఫెర్టైల్గా మారుతుంది. ఐదవ బెనిఫిట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ వల్ల మొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. తొందరగా ఎటువంటి చీడపీడలు కానీ, ఫంగస్ కానీ మొక్కకు రాకుండా ఉంటాయి. మొక్క వాతావరణంలో వచ్చే మార్పులకు తట్టుకొని ఒత్తిడి లేకుండా మొక్క ఎదుగుతుంది. అన్ని క్లైమాటిక్ కండిషన్స్కి కూడా మొక్క తట్టుకుంటుందన్నమాట. ఆరవ బెనిఫిట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్లో ఐరన్, మెగ్నీషియం ఉండడం వల్ల మొక్కలో క్లోరోసిస్ ప్రాబ్లం రాదు. ఆకులు తెలుపు రంగులోకి మారడం లేదా పసుపు రంగులోకి మారడం వంటి ప్రాబ్లమ్స్ రావు. ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉండడానికి హ్యూమిక్ యాసిడ్లో ఉండే ఐరన్, మెగ్నీషియం తోడ్పడతాయి. ఏడవ బెనిఫిట్ ఏంటంటే మనం హ్యూమిక్ యాసిడ్ కలిగిన మట్టిలో విత్తనాలు వేస్తే సీడ్స్ తొందరగా మొలకలు వచ్చి జర్మినేట్ అవుతాయి. హ్యూమిక్ యాసిడ్ సీడ్స్ జర్మినేషన్ రేట్ని పెంచుతుంది.
ఈజీగా విత్తనాలు మొలకలొస్తాయి. హ్యూమిక్ యాసిడ్ అంటే ఏమిటి, హ్యూమిక్ యాసిడ్ వల్ల మొక్కలకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా హ్యూమిక్ యాసిడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ పద్ధతిని చూద్దాం రండి. హ్యూమిక్ యాసిడ్ తయారు చేయడానికి కావలసినవి: మాగిన పశువుల ఎరువు, ఇది డికంపోజ్డ్ కౌడంగ్ అండి, పాత ఆవు పిడకలు అన్నమాట. ఇవి మనకు ఆన్లైన్లో సులభంగా దొరుకుతున్నాయి. అలాగే పల్లెటూర్లు, విలేజెస్లో ఈ ఆవు పిడకలు మనకు దొరుకుతాయి. సిటీస్లో ఉండేవాళ్ళు ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతాయి, అవి తెప్పించుకుని హ్యూమిక్ యాసిడ్ తయారు చేసుకోవచ్చు. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విలేజ్లో ఉంటే వాళ్ళ దగ్గర నుండి అడిగి తెచ్చుకోవచ్చు. అంతగా మీకు ఎక్కడ ఈ ఆవు పిడకలు దొరకకపోతే ఈ ప్లేస్లో మీరు వెర్మి కంపోస్ట్ తీసుకోవచ్చు. కంపోస్ట్ అయితే ప్రతి నర్సరీలో కూడా దొరుకుతుంది కదా, అది తీసుకోండి. ఈ ఆవు పిడకలకు ఆల్టర్నేటివ్గా కంపోస్ట్ని తీసుకోండి. నేనైతే ఆవు పిడకలు బాగా మాగినవి, పాతవి తీసుకున్నానండి. ఇందులో సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి, మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇది ఒక మంచి న్యాచురల్ డికంపోజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో పాటుగా రెండవది తీసుకోవాల్సింది అలోవెరా. కలబంద ఒక కాడ తీసుకోండి. కలబంద అందరింట్లో ఉంటుంది కదా. అలోవెరా ఒక మంచి న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. వేర్లు తొందరగా మొక్కలు డెవలప్ అవ్వడానికి ఈ అలోవెరా హెల్ప్ చేస్తుంది. ఏదైనా మొక్క సరిగ్గా ఎదగకపోతే ఈ అలోవెరాతో జ్యూస్ చేసి మొక్కకు ఇస్తే మొక్క ఎదుగుదల తొందరగా పెరుగుతుంది. ఈ అలోవెరాని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో వేసి నేను కలబంద గుజ్జును తయారు చేసుకున్నాను. ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ని తయారు చేద్దాం. ప్లాస్టిక్ బౌల్ లేదా బాటిల్ కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి. ఒక కౌడంగ్ కేక్, ఒక ఆవు పిడకను ముక్కలుగా చేసి ఈ బౌల్లో వేసుకుంటున్నాను. తర్వాత ఇందాక తయారు చేసుకున్న అలోవెరా పేస్ట్ని కూడా ఇందులో వేసేయండి. తర్వాత 1 లీటర్ వాటర్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి ఏదైనా స్టిక్తో కలిపేసుకోండి. దీన్ని మనం 2 రోజుల పాటు కనీసం ఇలా ఉంచాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బౌల్ని 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి. 2 రోజుల తర్వాత కలర్ చూడండి ఎలా మారిపోయిందో. మంచిగా హ్యూమిక్ యాసిడ్ ఫెర్టిలైజర్ తయారైందండి. ఇది చాలా స్ట్రాంగ్ హ్యూమిక్ యాసిడ్ ఫెర్టిలైజర్. ఇది మొక్కలకి ఇచ్చే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఫిల్టర్ చేసి హ్యూమిక్ యాసిడ్ని కలెక్ట్ చేసి తీసుకుందాం. ఈ మిగిలిన దాంట్లో మళ్ళీ వాటర్ పోసి 2 రోజులు ఉంచితే మళ్ళీ హ్యూమిక్ యాసిడ్ తయారవుతుంది. దాన్ని కూడా మీరు మళ్ళీ మొక్కలకు వాడుకోవచ్చు. చూడండి, ఈ 1 లీటర్ హ్యూమిక్ యాసిడ్లో నేను ఒక 100 ml తీసుకున్నాను. దీన్ని డైరెక్ట్ ఇలా మొక్కలకి ఇచ్చేయకూడదు, 1:3 రేషియోలో డైల్యూట్ చేయాలి. 1 వంతు హ్యూమిక్ యాసిడ్కి 3 వంతులు మామూలు వాటర్ వేసి డైల్యూట్ చేయాలండి. ఫెర్టిలైజర్ రెడీ అయింది. మంచి హ్యూమిక్ యాసిడ్ ఫెర్టిలైజర్ న్యాచురల్ పద్ధతిలో తయారు చేసాం. ఎటువంటి ఎదుగుదల లేని గులాబీ మొక్కలకి ఇచ్చారంటే వేరు భాగం బలపడి కొత్త చిగుర్లు వస్తాయి, కొత్త కొత్త బ్రాంచెస్, కొమ్మలు కూడా మొక్కలు వస్తాయి. గులాబీ మొక్కలో కొమ్మలు ఎక్కువ వస్తే మొగ్గలు పువ్వులు కూడా ఎక్కువ పూస్తుంది. ఇది 20 రోజులకు ఒకసారి మాత్రమే గులాబీ మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ సార్లు ఇవ్వకూడదు. ఈ హ్యూమిక్ యాసిడ్ని మీరు కూడా తయారు చేసి మీ గులాబీ మొక్కకు ఇచ్చి రిజల్ట్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.